ఎస్ఏ రాజకుమార్ గారికి సూపర్ గుడ్ ఫిలిమ్స్కి నేను పాటలు రాయక ముందు ఇట్లాగ వినిపించుకుంటూ తిరిగే టైంలో ఆయనకు ఒక ట్యూన్ తీసుకున్నారు ఎస్ఏ రాజకుమార్, ఆర్బి చౌదరి గారు. ఆనందం అని మమ్మట్టి వాళ్ళు హీరో వాళ్ళు. నేను ఒక పాట వయసిస్సులా వరదే వచ్చే రాదమ్మా ఆ పాట రాశాను. అది పాట తమిళకి పనికిరాదు కదా, మన తెలుగు వర్డ్స్. ట్యూన్ తీసుకుని తమిళియన్ రైటర్ చేత రాయించి ట్యూన్ తీసుకుని నాకు 6,000 రూపాయలు ఇచ్చారు. ట్యూన్ ఎవరు సార్ అది కట్టింది? నేను తీసుకున్నా, నేనే ట్యూన్ చేసుకుని పాడాను. ఆ ట్యూన్ బాగుందని చెప్పి ఆర్బి చౌదరి గారు ట్యూన్ తీసేసుకుని ఎస్ఏ రాజకుమార్ గారి చేత ఆ సాంగ్ చేస్తే పెద్ద హిట్ సినిమాది. నాకు తెలియదు, నేను ఇచ్చాను 6,000 రూపాయలు తీసుకున్నాను. ఈ సినిమా రిలీజ్ కాదు కదా అనుకున్నాను. తర్వాత నేను అరవింద్ గారు నన్ను ఎస్ఏ రాజకుమార్ గారి దగ్గర తీసుకెళ్ళారు కదా, తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఈయన శ్రీనివాసు పాట రాశారంటే, నువ్వు తమిళ ఆనందంకి అది ఒక ట్యూను అది చేసి పంపించారు కదా అప్పుడు నువ్వేనా అంటే, అవును సార్ నేను. ఓ మంచి సూపర్ హిట్ సాంగ్ అది, విన్నావా పాట అంటే నాకు తెలియదు సార్ అన్న. నేను వినిపిస్తాను తర్వాత. మమ్మట్టి వాళ్ళు కళ్యాణం సాంగ్ అది చాలా బాగుందండి. అప్పుడు అరవింద్ గారికి ఇంకా నమ్మకం, అంటే ట్యూన్ కూడా ఇస్తున్నావా నువ్వు అని. లేదు సార్, నేను ఏదో గాలికి ఒక ట్యూన్ అనుకుంటే అది నచ్చింది, ఆర్బి చౌదరి గారికి తీసుకున్నారంటే ట్యూన్ మా నల్లేరికి బాగుంది అన్నారు ఆయన అరవింద్ గారితో కూడా. అట్లా నాకు మైనస్ ఎక్కడ లేదు, ప్లస్ అయింది అది. అప్పుడు అరవింద్ గారు ఓకే చూడండి ఇది అనగానే ఫస్ట్ పల్లవి వినిపించాను. నల్లాయిరికి సార్ సూపర్, చాలా కరెక్ట్గా సెట్ అయింది ట్యూన్కి, ఇంకేం మార్పులు చేర్పులు వద్దు, బాగుందన్న. ఆయన ఓకే అంటారు, ఓకేనాయా ఓకే, ఇంకేమన్నా నైట్ ఉంటే ఏమన్నా రాస్తే ఇంకొక పల్లవి వినిపి చూద్దాం అన్నారు ఆయన. ఆ నైట్ ఏదో రాసి ఓకే అన్న తర్వాత అని ఏదో ఆయన రాసిన తర్వాత వదిలే తీసేయ అన్నారు. అన్న తర్వాత ఓకే రేపు ఈవినింగ్ ఆయనకి ట్రైన్కి పంపించేయండి అని మేనేజర్ గారికి చెప్పారు. మెడ్రాస్లో రోహిణి ఇంటర్నేషనల్లో మాకు రూమ్ వేశారనమాట. ఇక రేపు నైట్ అన్నగారు ఇకంతా రెడీ చేసుకున్నాం, ఒక జత బట్టలు అవి రెడీ చేసుకుని అక్కడ కూడా ఫుడ్ మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు. వేసిన తర్వాత డబ్బులు ఇచ్చి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత సార్, ఎంత ఇచ్చారు ఆ పాట? నాకు నా మనస్సాక్షికి కోట్ల విలువ అనమాట అది. ఆ రెమ్యూనరేషన్ చెప్పుకునేదానికంటే ఆ రెమ్యూనరేషన్ నన్ను ఇప్పుడు వరకు నిలబెట్టింది. అందుకంటే మెగాస్టార్ గారి సినిమాలోనే పాట అవకాశం రావడం అనేది ఎక్కువ. దాన్ని రెమ్యూనరేషన్ అనకూడదు, నేను ఇప్పుడు కూడా దాని రెమ్యూనరేషన్. మీ అదృష్టాన్ని వరించిన సంఖ్య ఎంత? నన్ను నిలబెట్టిన ఒక గొప్ప వ్యక్తి నాకు ఇచ్చిన ఒక అవకాశం అన్నమాట. దాని రెమ్యూనరేషన్ అంటే ఎట్లా ఉంటుందంటే, రెమ్యూనరేషన్ నేను పాట రాస్తాను సార్ నా రెమ్యూనరేషన్ ఎంత అంటారు. అప్పుడు అది కాదు నా పరిస్థితి. అవకాశం కోసం తిరుగుతూ ఎంతమందికో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటాను నన్ను యూజ్ చేసుకుంటే, ఆయన నాకు గొప్ప అవకాశం ఇచ్చి దానిలో కూడా ఒక సురేష్ కృష్ణ గారు డైరెక్టర్, మెగాస్టార్ చిరంజీవి గారు హీరో, సిమ్రాన్ గారు హీరోయిన్, సరోజ్ ఖాన్ కొరియోగ్రాఫర్, ఆస్ట్రియాలో సాంగ్ షూట్. ఇంకెంతకంటే గొప్ప ఎవరికన్నా దొరుకుతుందా ఫస్ట్ మూవీకి? నాకు రెమ్యూనరేషన్ అంటే నాకు అందుకని కొంచెం అసలు ఎంత ఇచ్చారో అది కవర్లో చూసుకుని నేను పెట్టుకుని ఇంటికి చూసుకుంటే మళ్ళీ ఇంత డబ్బులు కూడా ఇస్తారా అనిపించింది నాకు. అసలు నేను అంటే డబ్బులు కూడా ఇంత ఇస్తారా చెప్పేదానికి మీకు అంటే చెప్పగలరా? లేదంటే 30,000 అదే 30,000 ఇచ్చి మళ్ళీ 5,000 రూపాయలు మళ్ళీ ఇచ్చి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా 5,000 రూపాయలు ఖర్చులు పెట్టారు. ఆయన ఏమి ఇచ్చారు అసలు నాకు అర్థం కాలేదు. దాదాపుగా అప్పుడు అంటే 40,000 వరకు ఒక పాటకి ఇచ్చారు. అసలు నేను రెమ్యూనరేషన్ అని అనుకోలేదు. అది ఇప్పుడు కూడా కోట్లు విలువ చేసే ఒక గొప్ప నా కలం పేరు అది. డాడీ చిత్రం చిరంజీవి గారు. దాని తర్వాత నుంచే కదా సార్ డాడీ శ్రీనివాస్ గారు అని డాడీ శ్రీనివాస్ అని వచ్చింది. హాయ్, దిస్ ఈజ్ డాడీ శ్రీనివాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్.